గుర్రంపోడు బీఆర్ఎస్ మండల అధ్యక్షుని పదవి తనకు ఇవ్వాలని వడిత్య నాగరాజు నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల ఖాళీ అయిన గుర్రంపోడు బీఆర్ఎస్ మండల అధ్యక్షుని పదవి తనకు ఇవ్వాలని మండలంలోని తేనెపల్లి తండా మాజీ సర్పంచ్ సింగిల్ విండో డైరెక్టర్ వడిత్య నాగరాజు నాయక్ గుర్రంపోడు మండల కేంద్రంలో మీడియా సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ కాలం నుండి నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నానని, గత 5 సంవత్సరాలుగా తేనెపల్లి తండా సర్పంచ్ గా పనిచేశానని, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, గుర్రంపోడు మండల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు సహకరించి గుర్రంపోడు మండల బీఆర్ఎస్ అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరాల నుండి 2006 నుండి ఉద్యమకారునిగా గుర్రంపోడు మండలంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యమం కాడ నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో ఉంటూ కొనసాగుతూ ఉన్నాము. మొన్ననే ఒక 2 రోజుల క్రితము గుర్రంపోడు మండల అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి గారు తన మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందుకు నేను అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఈ మండల పదవి కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అడగడం జరుగుతుంది. కావున అప్పట్లో నోముల నరసింహ గారు ఉన్నప్పుడు గిట చెన్నారెడ్డి గారికి నియమించే ముందు ఈయన తర్వాత నీకే పెడతా అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే క్రీస్తుశకం శాసనసభ్యులు నోముల నరసింహ గారి గిట ప్రకటించడం జరిగింది, మీకు చేస్తా అని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కనుక ఈరోజు కూడా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారికి, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంసీ కోటిరెడ్డి గారికి, అదేవిధంగా గుర్రంపోడు ఎంపీపీ గారికి మా తరపున కోరడం విషయం ఏమిటంటే, మేము అప్పటి నుంచి పనిచేసుకుంటూ ఉన్నాము. ఉద్యమంలో ఎవరు పనిచేసిరో ఒకసారి మీరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలోనే ఉంటూ 5 సంవత్సరాలు సర్పంచ్ పదవి ముగించుకొని ఇప్పుడు సింగిల్ విండో డైరెక్టర్గా నేను కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి రాబోయే రోజులలో మీరందరూ ఈ విషయాన్ని పరిశీలించి ఈ గుర్రంపోడు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా నేను అర్హునిగా గుర్తించి అందరి ఆశీర్వాదంతో ఎంసీ కోటిరెడ్డి గారు కావచ్చు, నోముల భగత్ గారు కావచ్చు, మన గుర్రంపోడు మంచికంటి వెంకటేశ్వర్లు గారు కావచ్చు, అందరి ఆధ్వర్యంలో ఈ మండల అధ్యక్ష పదవిని నాకు ఇవ్వవలసిందిగా, అదేవిధంగా మండల కార్యకర్తలు, గ్రామ శాఖలు, మాజీ సర్పంచులు, మాజీ ఉన్న ప్రజెంట్ ఎంపీటీసీలు అందరి సహకారాలు నాకు అందరి సలహాలు ఇస్తున్నారు. మీరు ఉండండి తమ్మి, అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు, ఈ అధ్యక్ష పదవికి మీరే అర్హులని చెప్పేసి అందరు ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి పెద్దలందరూ గౌరవించి ఈ విషయాన్ని గుర్తించి నాకు గుర్రంపోడు మండల అధ్యక్ష పదవికి ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.